ఇవాళ టాపిక్ చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. మనం బయాప్సీ తీసినప్పుడు క్యాన్సర్ అనేది పెరుగుతుందా? సో బయాప్సీ అనేది సేఫేనా? మనం అందరిలో చేయవచ్చా అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. సో మనం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ యొక్క నిర్ధారణ కావచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వీటి వల్ల భయాలు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాము. సో మనం బయాప్సీ తీసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించేది ఎలా ఉంటుందంటే కొన్ని కణాలు బయటకు వచ్చి మిగతా చోటికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చా అని ఒక భయం అనేది ఉంటుంది పేషెంట్లలో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయాప్సీ తీసే టెక్నిక్స్ కానీ విధానాలు కానీ చాలా మారాయి. మోడర్న్ టెక్నిక్స్ అండర్ ఇమేజ్ గైడెన్స్ అంటారు. లైక్ అండర్ సిటీ కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఆర్ మన సర్జన్స్ యొక్క టెక్నిక్స్ కూడా చాలా మారాయి. ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు. లైక్ టెక్నిక్స్ కావచ్చు, విధానాలు కావచ్చు, చాలా మారాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి మీరు అన్నట్టు ఏదైనా కణాలు తీసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అవి ఆ యొక్క వాతావరణంలో కానీ ఉన్న ఎన్విరాన్మెంట్లో అవి కణాలు అనేది ఎక్కువ సేపు ఉండలేవు. ఎందుకంటే మనం తీసిన తర్వాత చుట్టుపక్కల కూడా నార్మల్ కణాలనే ఉంటాయి. మనకి శక్తి కణాలు ఉంటాయి, రోగ నిరోధక యొక్క కణాలు ఉంటాయి. అవి వెళ్ళి వాటిని కణాలను చంపుతుంది అన్నట్టు. దీనివల్ల అవి బతికే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా భయాందోళన గురవుతారు దీనివల్ల పేషెంట్స్ ఇలా అపోహ వల్ల. సో ఇంకోటి బయాప్సీ అనేది ఇప్పుడు మనం చేసేది ఎఫ్ఎన్ఎస్సి కావచ్చు, ఆర్ కోల్డ్ నీడిల్ బయాప్సీ అంటారు. ఇందులో ఏంటంటే సూది ఉంటుంది అన్నట్టు. ఆ సూది అనేది సూది మార్గం చాలా సన్నగా ఉంటుంది. అది ఖచ్చితంగా మనం స్కాన్లో చూస్తాం, అల్ట్రాసౌండ్లో కావచ్చు, చూసి సిటీలో కావచ్చు, చూసి అక్కడికి వెళ్ళి ఆ పీస్ తీసి ఎమ్మడి వచ్చేస్తాం అన్నట్టు. దీనివల్ల కణాలు బయటికి రావడం, అక్కడికి వెళ్ళడం అనేది చాలా రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. అలాగే సర్జరీ యొక్క టెక్నిక్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి అప్పటికి ఇప్పటికి. దీనివల్ల ఏదైతే గడ్డు ఉందో గడ్డతో పాటు ఆ చుట్టుపక్కల మార్జిన్స్ అంటారు. మార్జిన్స్ అంటే కొంత నార్మల్ టిష్యూ కూడా తీస్తారు ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారు. దీనివల్ల మనకి స్ప్రెడ్ అనేది కూడా ఉండదు. లైక్ కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, లైక్ అండాశయ క్యాన్సర్. ఓన్లీ అండాశయ క్యాన్సర్ అక్కడ ఉన్నప్పుడు మాత్రం మనం సూది అనేది పెట్టాము. అలాంటప్పుడు ఓన్లీ సర్జరీ మొత్తం సర్జరీ అనేది చేయబడుతుంది. సో కొంతమందికి అడ్వాన్స్ అండాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు కడుపులో నీరు ఉంటుంది, నీరులో గడ్డలు ఉంటుంది. సో అక్కడ నుంచి నీరు తీయడం కానీ ఆ గడ్డలు తీయడం కానీ చేస్తుంటాము. అలాగే పురుషుల టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంటుంది, బీజే క్యాన్సర్. అలా ఉన్నప్పుడు కూడా బయాప్సీ అనేది జనరల్లీ అవాయిడ్ చేస్తాము. ఇలాంటి వాటిల్లో డైరెక్ట్గా సర్జరీ అనేది చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ది కమెంట్స్. Thank you.